ప్యాకెట్లు కానీ వీటన్నిటికీ కూడా ఈ మధ్యకాలంలో ఈ పోలీస్ శాఖ చాలా బిజీగా ఉన్నారు. స్టేజ్లకి డ్యాన్స్ వేయమని కొంతమంది, కోడి పందాలు ఆడుతూ ఉంటే వాటితో కొంతమంది, రికార్డింగ్ డ్యాన్సులు వేస్తుంటే వారితో కొంతమంది, పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది నిర్వీర్యం అయిపోయి పోలీసు శాఖ అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఒక అఫిలియేటెడ్ వింగ్ లాగా ఈరోజు తయారైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేరుగా రాంబాబు గారు పార్టీ కార్యాలయంలో ఉన్నారు, ఎదురుగా ఉన్నట్టు వారి ఇంటి ఎదురుగానే వారి పార్టీ కార్యాలయం ఉంటుంది. వారి పార్టీ కార్యాలయంలో వారు ఉంటే ఎదురుగా ఉన్నటువంటి వారి ఇంట్లో వారి భార్య, కూతుర్లు, మనవళ్ళు అందరూ ఇంట్లో ఉంటే ఇంట్లోకి వెళ్ళాల్సినటువంటి పని ఏంటి? ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఫర్నిచర్ ఇచ్చేసి ఫర్నిచర్ నిప్పు పెట్టి వారిని సజీవగానం చేయాలి, రాంబాబు గారిని హతమార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఒక మాజీ మంత్రికి ఆ పరిస్థితి వస్తే ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, దాని మీద కేసు పెట్టారు. మరుసటి రోజు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేశారు. వారి మీద ఏకంగా పెట్రోల్ బాంబులు వేశారు, వారింటికి నిప్పు పెట్టారు. అసలు ఇది రాష్ట్రమా, ఆటవిక రాజ్యమా, ఒక జంగిల్ రాజ్ ప్రభుత్వం ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఇవన్నీ దేనికనంటే తిరుపతి లడ్డు వ్యవహారంలో మనం చేసినటువంటి పెద్ద కుట్ర, ఇందులో మనం సఫలీకృతం అవ్వలేదు, మనం రాజకీయంగా దెబ్బతిన్నాం అన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఆలోచనాన్ని ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలి, డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్ ఇవి. రెండో పక్క మేజర్గా రెండు ఇష్యూస్ ఏవైతే మేజర్గా ఉన్నాయో ఈ రెండు ఇష్యూస్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల నుంచి డైవర్ట్ చేయడానికి టేకప్ చేసినటువంటి ఒక పెద్ద విధ్వంసం అయితే, ఒకటి తిరుపతి లడ్డూకు సంబంధించినటువంటి వ్యవహారం ఒకటైతే, రెండోది విశాఖపట్నంలో ఉన్నటువంటి గీతం సంస్థకి, అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా కుటుంబం చేస్తున్నటువంటి భూ దోపిడీని, ఈ 5,000 కోట్ల రూపాయల భూ దోపిడీ ఏదైతే ఉందో దీని నుంచి కూడా ప్రజల తాలూకా దృష్టిని మరల్చాలనేటువంటి ఒక ఉద్దేశంతో చేపట్టినటువంటి ఇష్యూస్. ఒకటి తిరుపతి లడ్డు, రెండు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం భూ దోపిడీ. ఈ రెండు సబ్జెక్ట్స్ని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అనేటువంటి ఒకే ఒక నెపంతో చేపట్టినటువంటి విధ్వంసం ఇదంతా కూడా. అంటే మీరు ఈ రకంగా విధ్వంసం చేస్తే, రాష్ట్రంలో ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే, లా అండ్ ఆర్డర్ అనేటువంటిది రాష్ట్రంలో లేకపోతే ఇంక ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? ఈ రాష్ట్రంలో ఉండడానికి ఎవరు ఇష్టపడతారు? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదనేటువంటి పరిస్థితులు తీసుకుని వస్తే ఈ రాష్ట్రం తాలూకా పరిస్థితులు ఏంటి? తీరా స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు ఆయన ట్వీట్లో ఒకటి తెలియజేశారు. ఆయన ఏమంటాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది 5,000 కోట్ల రూపాయల భూమి అని చెప్పి చెప్తా ఉంది, ఓ ప్రచారం చేస్తూ ఉంది. దీని విలువ అంత కాదు, 1000 కోట్లే అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఒప్పుకున్నాడు కదా, నేను 1000 కోట్ల రూపాయల భూమిని దోపిడీ చేశానని ఆయన లెక్క ప్రకారం ఆయన 1000 కోట్లు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్కి వారు సమాధానం ఇస్తూ 2 పాయింట్ని వారు అందులో ప్రస్తావించారు. మొదటిది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇది 5,000 కోట్ల రూపాయల భూమి అని అంటున్నారు. ఇది 5,000 కోట్ల రూపాయలు కాదు, ఇక్కడ గజం 65,000 రూపాయలు మాత్రమే ఉంది. దాని లెక్క ప్రకారం ఆయన ఏదో రియల్ ఎస్టేట్ చేసినట్టుగా ఇది 2,700 గజాలు 2,800 గజాలు వస్తుంది, 19 కోట్లు పడుతుంది ఎకరం. దాని ప్రకారం 1000 కోట్ల రూపాయలు అవుతుంది, 55 ఎకరాలు. ప్రభుత్వం ఎంతకు నిర్ణయిస్తే అంతకి మేము తీసుకుంటామని చెప్పి మొదటి దానికి సమాధానంగా చెప్పాడు. రెండోది ఆయన చెప్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి 1 కోటి రూపాయలకి కేటాయించారు, మరి వాటి సంగతి ఏంటి అనేటువంటి మాట కూడా మాట్లాడాడు. మేము మా ప్రభుత్వంలో కేటాయించినటువంటి బెంగళూరు ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే 11 ఎకరాలు కేటాయించామో, కేటాయించినటువంటి దాంట్లో మేము 2 నామ్స్ పెట్టాము.
మొదటిది ఏంటంటే 25% ఫ్రీ సీట్స్ ఇవ్వాలి. ప్రభుత్వంలో మేము ఆ రోజు ఆ భూమికి కేటాయించినప్పుడు అది ఇంటర్నేషనల్ స్కూలు, పెద్ద స్కూలు, బెంగళూరు ఇతర ప్రాంతాల్లో పేరున్నటువంటి సంస్థ. భూమి తక్కువ ధరకు ఇస్తున్నాం కాబట్టి మీరు 25% ఫ్రీ సీట్స్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టాం. ఇదే గీతం సంస్థ 98లో 71 ఎకరాలు ప్రభుత్వ భూమిని వారు కేటాయింపు చేసుకొని 18,000 రూపాయలు, ఎకరా 18,000 రూపాయలు, 70 ఎకరాలు కలిపి 15 లక్షల రూపాయలకి మీరు తీసుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, గీతం సంస్థ పెట్టి దాదాపు 45 సంవత్సరాలు అయింది. ఏ ఒక్కరికన్నా ఒక ఫ్రీ సీట్ ఇచ్చారో చెప్పమనండి. పోనీ దానికి ముందొద్దు, 98 ముందొద్దు, 98 ముందు ఒక 15-16 సంవత్సరాలు అయింది. 98 తర్వాత మీరు 71 ఎకరాలు మీరు ఏదైతే ప్రభుత్వ భూమి తీసుకున్నారో, ప్రభుత్వ భూమి తీసుకున్న తర్వాత ఏ ఒక్క రోజన్నా ఒక్కరికన్నా ఫ్రీ సీట్ ఇచ్చారో చెప్పమనండి. అది పైపెచ్చు మళ్ళీ ఇచ్చినటువంటి భూమిని బ్యాంకుల్లో మార్టిగేజ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. ఇన్ని రాయితీలు, ఇన్ని దోపిడీలు, మళ్ళీ ఆయన అంటారు 55 ఎకరాలు మా ఆధీనంలో ఉంది, చాలా బ్రహ్మాండంగా చూసుకున్నాం. మీరు చూసుకోండి, ప్రభుత్వ భూమి మీరు చూసుకోవడం ఏంటి? మీకు ఎవరిచ్చారు ఆ హక్కు? అసలు మిమ్మల్ని అందులోని దానికి చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు? కొన్ని ప్రభుత్వ భూముల్లో బిల్డింగ్లు కట్టడానికి ఎవరిచ్చారు హక్కు మీకు? పైపొచ్చి మళ్ళీ దాని మీద మీరు బేరాలు ఆడుతూ ఉన్నారు. ఈ భూమి 5,000 కోట్లు ఉండదు, 1000 కోట్లు ఉంటుందని చెప్పి. రేపు ఆక్షన్ పెడితే తెలుస్తుంది ఎంత అవుతుందో. అంటే మీకు రాసిచ్చేయడానికి, మీ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి మీకు రాసిచ్చేసేయడానికి ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి భూములు, ఆస్తులు ఏం మీ జాగీరు కాదు. ఇదెవరు కూడా ప్రజలు మర్చిపోరు. దీన్ని మర్చిపోనివ్వం. మీరెవరు మా నాయకుల మీద దాడులు చేసో, మా నాయకుల మీద కొట్టో, లేకపోతే అరెస్టులు చేసో, వాళ్ళు మా ఇంటికి నిప్పులు పెడితేనో మీరు చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలు డైవర్ట్ అయిపోతాయి, మర్చిపోతారు ప్రజలు అనుకుంటే మర్చిపోనివ్వం. ఎప్పటికప్పుడు గుర్తు చేస్తాం, ఎప్పటికప్పుడు నిలదీస్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. రెండో పాయింట్, కౌన్సిల్ సమావేశంలో పెట్టినంత మాత్రాన అయిపోదు. కౌన్సిల్ ఏమి నిర్ణయించాం? అది అమాయకులు మంత్రులు చేశాం, శాసనసభ్యులు చేశాం, సిస్టంలో ఉన్నాం. మరి ఒకవేళ కౌన్సిల్లో అనేటువంటిది అదేమి నిర్ణయించినప్పుడు మా కౌన్సిల్లో తీర్మానం ఎందుకు చేశారు? ఒక ప్రక్రియలో భాగంగా కౌన్సిల్ తీర్మానం అనేటువంటిది అవసరం. మీరు తలుపులు వేసుకొని చేసుకున్నారు. దాని మీద కూడా కంప్లైంట్ చేశాం. రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే అపలేట్ అథారిటీ ఉన్నారో రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా కంప్లైంట్ చేస్తాం, కోర్టుకు వెళ్తాం. సో ఇవన్నీ ప్రొసీజర్